నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఎంబీసీఓను చర్చ్ 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చివరి రోజు రాత్రి ముగింపు వేడుకలు ఎంఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో రేవా ఎస్ఏ గుద్యోను పాస్టర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య సందేశకులుగా బిషప్ జాన్ మంగాచార్యులు ఏలూరు వారు దైవవాక్యంను బోధించారు. కడవరి దినాల్లో ప్రతి క్రైస్తవుడు హృదయ శుద్ధి కలిగి దేవుని మార్గాన్ని అనుసరించాలని, క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడాలంటే సిద్ధపడి ఉండాలని ఆయన తెలిపారు. మహాశక్తివంతుడే దేవుడు అన్నారు. ఆ అర్హత యేసు ప్రభు వారిలో ఉంది. అంతేకాదు, దేవుడంటే సృష్టించుటకు, సంహరించుటకు తగిన శక్తి కలిగి ఉండాలి. దానితో పాటు భూత భవిష్యత్ వర్తమాన కాల విషయంలో కూడా ఎరిగి ఉండాలి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటే జరిగిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, ఈ మూడు కాలాల విషయాలు ఎరిగి ఉండాలి దేవుడు అంటే. ఈ అర్హత కూడా యేసు ప్రభు వారిలోనే ఉంది. కాలం లేని ఎడ నేను మీకు చెప్పేవాడిని. నేను వెళ్ళి నేను ఉండి చోటన మీరు ఉండినట్లు మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను మరలా మీ వద్దకు వస్తాను అని ఆయన చెప్పారు. మరలా మీ వద్దకు నేను వస్తాను అని చెప్పిన దేవుడు మాట ఇచ్చి తప్పుటకు మనలాంటి మనిషి కాదు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి తప్పుటకు ఆయన మనలాంటి మనిషి కాదు. నిజమైన దేవుడిని పిలవబడటానికి, పిలిపించుకోవటానికి, ఆరాధింపబడటానికి తగిన అర్హతలు కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దైవత్వములోను, కృపచూపటలోను, పరిశుద్ధతలోను యేసు ప్రభు వారికి రారు ఎవరు సాటి, ఆయనకు రాలేరు ఎవరు పోటీ. అంత గొప్ప దేవుడు ఆయన. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మనవిని సమీపించి సహాయము చేసే దేవుడు ఆయన. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వాక్యం ప్రకారము జీవము కలిగిన దేవుడు ఆయన. భక్తుడైనటువంటి యోహాను గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం ప్రకారము నిజమైన దేవుడు ఆయన. తీతుకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారము మహాదేవుడు ఆయన. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ప్రకారము ఆయన మరణించారు అని, ఆయన తిరిగి లేచారు అని మనం చెప్పుకోగలుగుతున్నాం. కానీ నిజానికి మన కాలమానంతో ఆయనకు సంబంధం లేదు. మన కాలచక్రానికి అతీతుడుగా ఉన్న దేవుడు ఆయన. కానీ మనల్ని ప్రేమించి, ఆ అగాపే ప్రేమతో మనల్ని ప్రేమించి మన కాలచక్రంలోకి వచ్చారు కనుక ఆయన పుట్టారు, మరణించారు, తిరిగి లేచారని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఆహా, ఎలాంటి ప్రేమ అండి ఇది! ఎలాంటి ప్రేమ! గొప్ప ప్రేమ. అందుకునే ఒక వ్యాఖ్యాత అంటాడు, భూమి ఆకాశములను కాగితాలుగా మార్చి ప్రపంచంలో ఉన్న చెట్లన్నింటినీ ఒక కలంగా చేసి భూమిపైన ఉన్న జలరాశులన్నింటినీ ఇంకుగా మార్చి ప్రభువు ప్రేమను గురించి వ్రాయటం ప్రారంభిస్తే భూమి ఆకాశాల ద్వారా ఏర్పడిన కాగితాలు పూర్తయిపోతాయి తప్ప దేవుని ప్రేమ వివరాలు ఇంకా పూర్తవో. ఎంత రాసినా మిగిలే ఉంటాయని చెప్పాడండి. కాదు, శిలువ రక్తంతో వ్రాశారు. ఎంత అద్భుతమైన ప్రేమ! ఆ ప్రేమే ఆయనకున్న వెరితనం. ఆ ప్రేమ ద్వారానే, ఆ ప్రేమ వలనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు భూలోకానికి వచ్చేశారు, మన కాలమానంలోకి వచ్చేశారు. కనుక ఆయన పుట్టారు, మరణించారు, తిరిగి లేచారని మనం చెప్పుకోగలుగుతున్నాం తప్ప అసలు ఈ రోజులతో, కాలంతో ఆయనకు సంబంధం లేదు అని దయచేసి గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పండి, యేసయ్యకి ఎన్ని రోజులు ఉన్నాయి?